ఇంటర్నెట్ గురించి మనం అనుకుంటున్నది పూర్తిగా నిజం కాదు. మనము రోజూ ఉపయోగించే గూగుల్, యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ కలిపి ఇంటర్నెట్లో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. మనకు కనిపించేది మొత్తం ఇంటర్నెట్ కాదని కొంతమంది చెబుతున్నారు. అసలు మనం చూస్తున్నది కేవలం చిన్న భాగమే. మిగతా పెద్ద భాగం సాధారణ సెర్చ్ ఇంజిన్లలో కనిపించదు. అయితే ఆ కనిపించని భాగం ఏమిటి? దానిని డీప్ వెబ్ అని అంటారు. మొదట ఒక విషయానికి స్పష్టంగా తెలుసుకోవాలి. డీప్ వెబ్ అంటే పూర్తిగా భయంకరమైన ప్రదేశం కాదు. మన బ్యాంక్ ఖాతాల వివరాలు, మన వ్యక్తిగత ఈమెయిల్స్, హాస్పిటల్ రికార్డులు, విద్యాసంస్థల ప్రైవేట్ డేటా ఇవన్నీ సాధారణంగా సెర్చ్ ఫలితాల్లో కనిపించవు. అవి రక్షణ కోసం దాచబడి ఉంటాయి. అందుకే వాటిని డీప్ వెబ్లో భాగంగా పరిగణిస్తారు. కానీ ఈ డీప్ వెబ్లో ఒక చిన్న భాగాన్ని డార్క్ వెబ్ అంటారు. అది సాధారణ బ్రౌజర్లతో అందుబాటులో ఉండదు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. అక్కడ వ్యక్తిగత గుర్తింపు దాచబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని అక్రమ కార్యకలాపాలు అక్కడ జరుగుతాయని చెబుతారు. కాని ఒక విషయానికి గుర్తుంచుకోండి, ఇంటర్నెట్లో వినిపించే ప్రతి కథ నిజం కాదు. కొన్ని విషయాలు అతిశయోక్తి. కొన్ని కథలు కేవలం భయం సృష్టించడానికి. మరికొన్ని వీడియోలు కేవలం వ్యూస్ కోసం. అయితే డీప్ వెబ్ను పూర్తిగా చెడ్డదిగా కూడా చెప్పలేము. కొన్ని దేశాల్లో పత్రికా రచయితలు, స్వతంత్ర కార్యకర్తలు సురక్షితంగా సమాచారాన్ని పంచుకోవడానికి దాన్ని ఉపయోగిస్తారు. అంటే అది ఒక సాధనం మాత్రమే. దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే ముఖ్యమైనది. ఇప్పుడు ఆలోచించండి, మన రోజువారీ జీవితంలో మనం ఎంత సమాచారం పంచుకుంటున్నాం? మన సెర్చ్ హిస్టరీ, మన లొకేషన్, మన ఇష్టాలు, మన కొనుగోలు అలవాట్లు ఇవి అన్నీ ఒక డిజిటల్ గుర్తుగా నిలిచిపోతాయి. మనకు కనిపించని ఈ డిజిటల్ ప్రపంచం మనకు కనిపించే ప్రపంచం కంటే పెద్దదై ఉండవచ్చు. అయితే అసలు ప్రశ్న ఇదే, మనకు తెలిసిన ఇంటర్నెట్ నిజంగా పూర్తి ప్రపంచమా? లేక మనం చూడని భాగమే అసలు పెద్దదా? డీప్ వెబ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది కేవలం అపోహల సముదాయమా? లేక నిజంగా ఒక రహస్య ప్రపంచమా? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన మైండ్ బ్లో తెలుగు ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి.